హాయ్ ఎవ్రీవన్. సో మనం 6th సెమ్ మ్యాథ్స్ ఫుల్ సిలబస్ లెక్చర్ వీడియోస్ చేస్తున్నాం కదా, ఫుల్ సిలబస్ వీడియోస్ యాక్చువల్గా. సో ఫస్ట్ యూనిట్ టుడే ఇట్ ఈస్ స్పియర్. సో నార్మల్గా అనలిటికల్ సాలిడ్ జామెట్రీ ఉంటుంది. జామెట్రీలో మనం 4 డిఫరెంట్ థింగ్స్ 4 యూనిట్స్లో చదువుతాం. దట్ ఈస్ ఫస్ట్ యూనిట్కి వచ్చేసరికి స్పేర్ చదువుతాం, అండ్ సెకండ్ యూనిట్లో వచ్చేసి కోన్ గురించి డిస్కస్ చేస్తాం. థర్డ్ బట్ బిఫోర్ ఎగ్జామ్స్ పిల్లలందరూ చెప్పేది ఒకటే థింగ్, క్వశ్చన్ పేపర్ ఏమొస్తుంది అని. అండ్ అందరు ప్రతి ఒక్కరు కంప్లైంట్ చేసుకునేది వాళ్ళ ఫ్రెండ్స్ ఆర్ వాళ్ళకి తెలిసిన వాళ్ళతో, మా కాలేజ్లో ఏం చెప్పలేదంటే మా కాలేజ్లో ఏం చెప్పలేదని. సో అయితే ఫుల్ సిలబస్ మొత్తం మీకు జస్ట్ 4 వీడియోస్లో 4 యూనిట్స్ 4 వీడియోస్ అండ్ ఓన్లీ ఇన్ 10 అవర్స్లో ఫుల్ సిలబస్ కవర్ అయిపోతాయి. దట్ ఈస్ అరౌండ్ 2 to 3 అవర్స్ 1 యూనిట్. అట్లా జస్ట్ 10 అవర్స్లో ఫుల్ సిలబస్ కవర్ చేయొచ్చు అంటే ఎట్లా అనిపిస్తుంది? అమేజింగ్ కదా. సో 4 యూనిట్స్వి 4 వీడియో లెక్చర్స్ ఉంటాయి. ఫుల్ సిలబస్ కవర్ చేస్తాం మనం. అందులో నోట్స్ అనేది కూడా ఇచ్చేస్తాను నేను మీకు పీడిఎఫ్ ఫార్మాట్లో. అండ్ లైవ్ క్లాసెస్ పెట్టుకొని మనం ఎలాగ అప్రోచ్ అవ్వాలి, ఎగ్జామ్ని ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, సిలబస్ జస్ట్ పాస్ అవ్వడానికి ఎంత ప్రిపేర్ అయితే బెటర్, ఎక్కువ స్కోర్ చేయడానికి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది డిస్కస్ చేస్తుంటాం. ఏమైనా డౌట్స్ ఉంటే కూడా లైవ్ క్లాసెస్లో డిస్కషన్ ఉంటుంది. ఎవరైనా తర్వాత జాయిన్ అయినా కూడా, దట్ ఈస్ లైవ్ క్లాసెస్ అయిపోయిన తర్వాత జాయిన్ అయినా కూడా ఆ లైవ్ క్లాసెస్ది రికార్డింగ్ ఇచ్చేస్తాను నేను. ఈవెన్ మీరు 1 day బిఫోర్ ఎగ్జామ్ ఈ వీడియో చూస్తున్నా కూడా జస్ట్ 4 వీడియోస్ 10 అవర్స్వి చూసి ప్రిపేర్ అయిపోవచ్చు కదా. అలా ప్రిపేర్ అయిపోతాం అని అనుకున్న వాళ్ళు ఈవెన్ 1 day బిఫోర్ అయినా కూడా మీరు జాయిన్ అయిపోవచ్చు ఈ కోర్స్ని. సో నేను కింద ఒక లింక్ ఇచ్చిన, ఆ లింక్లో ఒక వీడియో ఉంటుంది, ఎలాగ జాయిన్ అవ్వాలి, ప్రాసెస్ ఏంటిది అనే డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి ఆ వీడియో చూస్తే. వన్స్ ఆ వీడియో చూసి మీరు జాయిన్ అయిపోవచ్చు. జస్ట్ ఈజీ థింగ్ చూడండి. జస్ట్ నేను ఒక QR కోడ్ ఇస్తా, పేమెంట్ చేస్తారు. ఆఫ్టర్ పేమెంట్ మిమ్మల్ని ఒక గ్రూప్లో జాయిన్ చేస్తాను నేను. ఆ గ్రూప్లో మీకు ఈ వీడియోస్ రిలేటెడ్ అండ్ PDF మొత్తం అవైలబుల్ ఉంటుంది మీకు. అక్కడ నుంచే మీరు ఆ వీడియోస్ అండ్ PDFs చూసి ప్రిపేర్ అయిపోవచ్చు. నేనే ఎక్స్ప్లెయిన్ చేసిన, వేరే వాళ్ళు కాదు మళ్ళీ. సో మొత్తం ఎక్స్ప్లెనేషన్ అదంతా జరిగిపోతుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా ఇన్స్టా ID SEM.NA278 అని ఉంటుంది, దానికి మెసేజ్ చేయండి. ఆర్ జీమెయిల్ ID bsamina278@gmail.com. విదిన్ 24 అవర్స్లో ఆన్సర్ వస్తుంది మీరు మెసేజ్ చేసిన తర్వాత. సో ఫస్ట్ అయితే ఆ లింక్ చూసి అందులో వీడియో త్రూ జాయిన్ అయిపోండి మీరు హ్యాపీగా. చాలా ఈజీగా స్మార్ట్ వేలో ఎట్లా ప్రిపేర్ అవ్వాలి అనేది చెప్పిన నేను. డెఫినెట్గా యూజ్ అవుతాయి మీకు. చాలాసార్లు మనం అనుకుంటుంటాం కదా, ఎగ్జామ్ హాల్కి బయట కూర్చొని ఏదైనా ఒక క్వశ్చన్ డిస్కస్ చేసి అదే ఎగ్జామ్లో వచ్చింది అనుకోండి, అబ్బా ఎంత మంచిగా రాసినామో అని అనిపిస్తుంది కదా. సేమ్ వేలో ఫుల్ సిలబస్ మీకు అట్లనే పక్కన ఎవరో కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేసి అదే మీరు ఎగ్జామ్ హాల్లో పోయి రాస్తే ఎంత మంచి ఎక్స్పీరియన్స్ అది. అలాగే చేసినాను నేను కూడా ఇక్కడ. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు నన్ను పర్సనల్గా కూడా కాంటాక్ట్ చేయొచ్చు. అక్కడ పర్సనల్ నెంబర్స్ కూడా నేను అవసరం అనుకున్నప్పుడు ఇస్తాను నేను అక్కడ. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి కింద ఇచ్చిన లింక్ త్రూ. అండ్ ఇన్ ఫ్యూచర్ CS కూడా అవైలబుల్ ఉంటుంది మన దగ్గర, అండ్ వేరే సబ్జెక్ట్స్ కూడా తెచ్చే ప్లానింగ్ ఉంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నన్ను అప్రోచ్ చేయొచ్చు టీచింగ్లో, వాళ్ళ త్రూ వేరే సబ్జెక్ట్స్ అయినా తెద్దాం మనం. 3rd యూనిట్లో సిలిండర్ డిస్కస్ చేస్తాం, అండ్ 4th యూనిట్లో కోనిసైడ్ అనే కాన్సెప్ట్ ఒకటి డిస్కస్ చేస్తాం మనం. సో ఇవన్నీ యూనిట్ బై యూనిట్ డిస్కస్ చేస్తున్నాం. టుడే ఇట్ ఈస్ ఫస్ట్ యూనిట్. సో టుడే లెట్స్ డిస్కస్ ద ఫస్ట్ యూనిట్, స్పియర్. సో స్పియర్ గురించి మాట్లాడితే నార్మల్గా మనకి సర్కిల్ తెలుసు, సర్కిల్ ఈజ్ అ క్లోజ్డ్ థింగ్ అని చెప్పేసి. స్పియర్ అని అన్నప్పుడు కూడా సేమ్ థింగ్, క్లోజ్డ్, కాకపోతే ఇది 3D షేప్లో ఉంటుంది. దట్ ఈజ్ చూడండి, నార్మల్గా మనం డైలీ లైఫ్లో చూసుకుంటే నార్మల్గా సర్కిల్కి ఎగ్జాంపుల్ ఒక బ్యాంగిల్ అనుకోవచ్చు. సో బ్యాంగిల్ ఉంటుంది. అదే స్పియర్కి ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇట్ ఈజ్ నథింగ్ బట్ బాల్ ఉంటుంది కదా, క్రికెట్ బాల్, అది అనుకోవచ్చు. సో బ్యాంగిల్ లాంటి షేప్స్ అయి నువ్వు ఒకదానిపైన ఒకటి అరేంజ్ చేసుకుంటూ పోతే అది 3D షేప్లో ఫామ్ అవుతుంది. దట్ ఈస్ ఏదైతే సర్కిల్ ఉంటుందో అది జస్ట్ 2D షేప్. దానికి 2 పాయింట్సే ఉంటాయి, X and Y లాగా. జస్ట్ దాన్ని 2 డైమెన్షన్లో మాత్రమే చదువుకోగలుగుతాం. దట్ ఈజ్ సర్కిల్ ఉందనుకో, ఇక్కడ ఒక లెంత్ లాగా, ఇలాగా జస్ట్ 2D డైమెన్షన్లో చదవచ్చు. స్పియర్ అనేసరికి దీనికి 3 డైమెన్షన్స్ ఉంటాయి, X, Y and Z, లెంత్, బ్రెడ్త్, హైట్ లాగా. అలాగ చదవచ్చు మనం. సో స్పియర్కి సర్కిల్కి కొంచెం సిమిలారిటీస్ ఉంటాయి అండ్ డిఫరెన్సెస్ కూడా ఉంటాయి. ఇది జస్ట్ ఎప్పుడైనా సర్కిల్ ఈక్వేషన్ గురించి డిస్కస్ చేస్తే మనం జస్ట్ నార్మల్గా ఆరిజిన్ నుంచి పాస్ అయ్యే సర్కిల్ ఈక్వేషన్ డిస్కస్ చేస్తే x² + y² = r² లాగా డిస్కస్ చేస్తాం. అదే ఆరిజిన్ నుంచి పాస్ అయ్యే స్పియర్ ఈక్వేషన్ గురించి డిస్కస్ చేస్తే x² + y² + z² = r² లాగా డిస్కస్ చేస్తాం. సో మొత్తం మీద ఇక్కడ ఉన్నది జస్ట్ డిఫరెన్స్ ఈజ్ ద ఏంటి, ఇది 2D, ఇది 3D అన్న థింగ్ ఒకటి గుర్తుపెట్టుకోండి చాలు, సరిపోద్ది. సర్కిల్ అనేసరికి, స్పియర్ అనేసరికి. సో ఈ స్పియర్ గురించి చదివితే మనకి ఇక్కడ
పర్టికులర్గా ఈ యూనిట్లో మనం డిస్కస్ చేసేది ఏంటి అని అంటే ఎక్కువగా స్పేర్ది ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయడం గురించి ఒకటి డిస్కస్ చేస్తాం. అండ్ కొన్నిసార్లు పాయింట్స్ కనుక్కోవడం గురించి, దట్ ఈజ్ రెండు స్పేర్స్ ఇంటర్సెక్ట్ అయితే వాటి ఇంటర్సెక్టింగ్ పాయింట్, అలాగా కొన్నిసార్లు లిమిటింగ్ పాయింట్స్ అన్న కాన్సెప్ట్ ఒకటి ఉంటుంది. సో లిమిటింగ్ పాయింట్స్ అవన్నీ కలుపుకుంటూ జస్ట్ పాయింట్స్ కనుక్కోవడం కొన్నిసార్లు ఉంటుంది, ఈక్వేషన్స్ కొన్నిసార్లు ఉంటాయి, అండ్ కొన్నిసార్లు కొన్ని ప్రూఫ్స్ ఉంటాయి. సో ఈ 3 మెయిన్గా వీటిపైన లాంగ్ క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి మనకి అనుకోవచ్చు. మెయిన్ కేసెస్లో అడిగేది ఈ స్పేర్ ఈక్వేషన్ గురించి కనుక్కోవడమే. దట్ టు స్పేర్ ఈక్వేషన్ 3 డిఫరెంట్ కేసెస్ అనుకోవచ్చు. అంటే ఎప్పుడైనా ఒక సర్కిల్ ఈక్వేషన్ అండ్ ఒక లైన్ ఈక్వేషన్ ఇచ్చి సర్కిల్ స్పేర్ ఈక్వేషన్ కనుక్కోవడం ఒకటి, అండ్ పాయింట్స్ అండ్ ప్లెయిన్ ఈక్వేషన్ ఇచ్చి స్పేర్ ఈక్వేషన్ కనుక్కోమని ఒకసారి, అండ్ కొన్ని కేసెస్లో ఏదైతే 2-3 సర్కిల్స్ ఇచ్చి వాటి కాంబినేషన్లో ఫామ్ అయ్యే స్పేర్ కనుక్కోవడం అని ఒకసారి, ఇలాగ ఉంటాయి. సో డిస్కస్ చేద్దాం మనం ఫర్దర్గా యూనిట్లోకి పోయేస్తుంటే ఇంకొంచెం ఎక్కువ క్లారిటీ ఉంటుంది మనకి. సో డెఫినెట్గా ఈజీ థింగ్, ఇవన్నీ ఈజీగా ఉంటాయి, చాలా అంటే చాలా ఈజీగా ఉంటాయి. పర్సనల్గా నాకు 6th టైం మ్యాథ్స్ ఫేవరెట్. సో డిస్కస్ చేసుకుందాం. కొంచెం కాన్సన్ట్రేషన్తో ఎఫర్ట్ పెట్టి ఒక్కసారి వింటే ప్రాపర్గా మీకు ప్రతిసారి యూజ్ అవుతుంది. ప్రతిసారి ఇన్ ద కేస్ ఇది ఈ సెమ్ పర్టికులర్గా పాస్ అవ్వడానికి యూజ్ అవుతుంది. సో డెఫినెట్గా ఎండ్ వరకు చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నాకు మెసేజ్ చేయండి. 1 by 1 డిస్కస్ చేసుకుంటూ పోదాంగా నేను స్టార్ట్ చేస్తాను వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే. సో ఒకసారి క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేస్తే నార్మల్ ఇవన్నీ కొన్ని షార్ట్స్ ఉన్నాయి అండ్ ఇందులోనే కొన్ని లాంగ్స్ కూడా ఉన్నాయి. సో నేను ఎస్ఏస్ అండ్ ఎల్ఏస్ కలిపి టోటల్గా ఒక 15 క్వశ్చన్స్ ఇచ్చిన అంతే. అందులో మ్యాక్సిమం ఒక నా 4 క్వశ్చన్స్ అట్లా చాలా చిన్న 1 minute అయిపోయే షార్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి. రిమైనింగ్ ఒక 12 క్వశ్చన్స్ 10 to 12 క్వశ్చన్స్ లాంగ్ ఉన్నాయి. ఆ 10 to 12 పాస్ అయ్యారు డెఫినెట్గా చదివితే కాన్సెప్చువల్గా దానికి రిలేటెడ్గా వేరే నంబర్స్ ఇచ్చి చేసినా అడిగినా చేసేటట్టు ఉంటుంది. అంత మంచిగా కాన్సెప్చువల్గానే చెప్పుకుంటూ పోయినా నేను. సో డెఫినెట్గా కాన్సెప్చువల్గా అర్థం చేసుకోండి, ఎందుకంటే ఇది ఇచ్చిన నెంబర్స్ కంటే కొంచెం చేంజ్ చేసి ఇచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. ఎలాగిచ్చినా చేసేటట్టే ఈజీగానే ఉంటాయి ఇవి, ఎందుకంటే జస్ట్ ఒక ఫార్ములా యూజ్ చేసి దాంట్లో అప్లై చేసి నార్మల్ సాల్వేషనే. సో ఫస్ట్ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేసి ఇవన్నీ ఉన్నాయి. ఇందులో కొన్ని లాంగ్ కూడా షార్ట్లోనే కలిసిపోయినట్టున్నాయి. సో లాంగ్ షార్ట్ అని డిఫరెన్స్ చేయకుండా అన్నీ కలిపి చదవండి. కొన్నిసార్లు ఎస్ఏస్లోంచే లాంగ్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అన్నీ ప్రిపేర్ అయితే బెటర్ అని స్టార్టింగ్లో ఇచ్చిన. లాంగ్స్ చాలా కొన్ని ఇచ్చిన నేను, ప్రతి మెథడ్కి ఒక్కొక్క ప్రాబ్లం ఇచ్చుకుంటూ పోయినాను ఇంకా. సో 7 ఏమో ఉన్నాయి లాంగ్, 7 or 8 ఉన్నాయి, 7 షార్ట్ ఉన్నాయి. సో అన్నీ కలిపి డిస్కస్ చేద్దాం. పీడిఎఫ్ ఇచ్చేటప్పుడు నేను పీడిఎఫ్లో కాన్సెప్ట్ వైజ్ పోతా నేను. సో మీరు పీడిఎఫ్లో ఇచ్చిన క్వశ్చనింగ్ నెంబర్ ప్రకారం ప్రొసీడ్ అవ్వండి. ఇది ఇచ్చిన క్వశ్చన్స్ కొంచెం జిగ్జాగ్గా ఉంటాయి, కానీ పీడిఎఫ్లో అయితే కాన్సెప్చువల్గా పోతాం, చిన్నగా నుంచి పెద్ద కాంప్లికేటెడ్ కాన్సెప్ట్ వరకు. సో ఆ నెంబరింగ్ వైజ్ ప్రిపేర్ అవ్వండి మీరు. సో లెట్స్ స్టార్ట్ విత్ ద థింగ్స్. సో ఫస్ట్ మనకి స్పేర్ ఈక్వేషన్ గురించి నార్మల్గా 2 marks అట్లా అంటే లాంగ్లో జాయింట్ క్వశ్చన్ లాగా అడిగే ఛాన్స్ ఉంటుంది. డెఫినేషన్ ఆఫ్ స్పేర్ అంటే ఎప్పుడైనా చూస్తే ఏదైనా ఒక పాయింట్ నుంచి కాన్స్టెంట్ డిస్టెన్స్తో ఉంటుంది కదా, ఇట్లా ఈ కాన్స్టెంట్ డిస్టెన్స్తో ఉంటే ఫామ్ అయ్యే షేప్ యొక్క లోకస్, అంటే ఇట్లా ఫామ్ చేయడానికి ఏదైతే మనం కలుపుతుంటామో దీన్నే లోకస్ అంటాం. నార్మల్గా సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే లోకస్ అంటే. సో ఏదైనా ఒక పర్టికులర్ పాయింట్ నుంచి ఈక్వి డిస్టెన్స్తో ఉన్న ఒక స్ట్రక్చర్ యొక్క లోకస్ని మనం స్పేర్ ఈక్వేషన్ లాగా ట్రీట్ చేస్తాం. సో ఏదైనా ఒక పాయింట్ నుంచి కన్సిడర్ చేసేది లోకస్ ఆఫ్ దిస్ పాయింట్ విచ్ రిమైన్స్ అట్ అ కాన్స్టెంట్ డిస్టెన్స్ ఫ్రమ్ ఫిక్స్డ్ పాయింట్ అనేది చెప్పుకోవచ్చు. ఇది ఒకటి ఫిక్స్డ్ పాయింట్. ఈ ఏదైనా ఒక పాయింట్ కన్సిడర్ చేస్తే మనం ఈ స్ట్రక్చర్ పైన ఈ పాయింట్ది లోకస్ ఇదంతా, ఈ లోకస్ కూడా ఎట్లుంది, ఈ పర్టికులర్ పాయింట్ నుంచి ఈక్వల్ డిస్టెన్స్తో ఉంది. దీన్ని స్పేర్ ఈక్వేషన్ అని చెప్పేసి చెప్తాం. సో జనరల్గా దీన్ని ఈక్వేషన్ రాయాలి అని అంటే x² + y² + z² + 2ux + 2vy + 2wz + d = 0 అనమాట. దీంట్లో పర్టికులర్గా మనకి సెంటర్ ఏంటి అని అంటే -u -v -z. సో ఇక్కడ ఉన్న u v w పాయింట్సే, -u -v -wతో రిప్రజెంట్ చేసుకుంటాం సెంటర్ -w u v w. నౌ దీని రేడియస్ గురించి మాట్లాడితే రేడియస్ = ఈ సెంటర్ వన్స్ తెలిస్తే మనం u² + v² + w² - d అనే పాయింట్తో కనుక్కోవచ్చు. ఇక్కడ d ఈజ్ నథింగ్ బట్ అ కాన్స్టెంట్ వాల్యూ. సో దాని నుంచి మనకి
నార్మల్గా ఈ సెంటర్ అండ్ రేడియస్ ఈ ఈక్వేషన్ ఆఫ్ స్పియర్ ఇవన్నీ చదువుకోవాలి మనం. దీనికి రిలేటెడ్ క్వశ్చన్స్ చేసే ఛాన్స్ ఉంటుంది. అయితే ఎప్పుడైనా ఆరిజిన్ నుంచి అదంతా మనం ఫర్దర్గా ఆరిజిన్ నుంచి పాస్ అయ్యే స్పియర్ ఈక్వేషన్ అదంతా చేద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్స్లో చేసుకుంటూ పోదాం. నేను ఇక్కడ ఎందుకు ఇంకా ఫార్ములాస్ అన్నీ ఒకేసారి చెప్పినా కూడా మళ్ళీ ప్రాబ్లమ్స్ అప్పుడు డిస్కస్ చేయాల్సి వస్తుంది, అక్కడే చేద్దాం. నో స్టార్టింగ్లో మనకి జస్ట్ స్పియర్ ఈక్వేషన్, రేడియస్ అండ్ సెంటర్ తెలిస్తే చాలు. నో వీ హ్యావ్ ద ఫస్ట్ క్వశ్చన్. x² + y² + z² - 2x + 4y - 6z is equal to 2. Then find the radius and center of the sphere. సో నార్మల్గా స్పియర్ ఈక్వేషన్ ఉంది మన దగ్గర, దీనికి సంబంధించి రేడియస్ అండ్ సెంటర్ కనుక్కోవాలి. ఎప్పుడైనా ఇది నార్మల్ స్పియర్ ఈక్వేషన్ది స్టాండర్డ్ ఫామ్ ఉంది కదా, దీంతో కంపేర్ చేసుకొని ఈజీగా రేడియస్ అండ్ సెంటర్ కనుక్కోవచ్చు మనం. స్టాండర్డ్ ఈక్వేషన్లో సెంటర్ ఏమని చెప్పుకున్నాం మనం, ఇలాగ ఈక్వేషన్ ఉంటుంది, దీంట్లో -u - v - w is center and radius can be found using the formula √u² + v² + w² - d అని చెప్పేసి. సో ఇప్పుడు మనం దీంతో ఈ నార్మల్ ఈక్వేషన్తో ఇచ్చిన ఈక్వేషన్ని కంపేర్ చేస్తే దానికంటే ముందు ఎప్పుడైనా d వాల్యూ LHS సైడ్ ఉండాలి, RHSలో 0 కన్సిడర్ చేయాలి. ఇక్కడ ఇచ్చింది 2ని RHSలో, ఫస్ట్ దాన్ని ఇక్కడ తెచ్చుకుంటే బెటర్, లేదంటే నార్మల్గా d ప్లేస్లో 2 తీసుకుంటే సింబల్ అదంతా చేంజ్ అయిపోయి ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంది. సో ఫస్ట్ స్టెప్లోనే మనం -6z = 2 ఉంటే ఈ 2 షుడ్ బి సెండ్ టు ద LHS సైడ్. సో ఈ +2 ఇక్కడ సైడ్ వచ్చేస్తే -2 అయిపోద్ది కదా, -2 = 0 రాయొచ్చు. నో కంపేర్ చేసుకోండి వాల్యూస్ అన్ని. కంపేర్ చేసుకుంటే 2u ప్లేస్లో మనకు ఉంది ఏంటి, x యొక్క కోఎఫిషియంట్ -2 అండ్ 2v అన్నప్పుడు y యొక్క కోఎఫిషియంట్ వీ హ్యావ్ 4 హియర్. సో 2v వాల్యూ 4 ఉంది. అండ్ 2w అన్నప్పుడు z యొక్క కోఎఫిషియంట్ వీ హ్యావ్ -6. సో 2w = -6 అండ్ d ప్లేస్లో వీ హ్యావ్ దిస్ -2. నో వీటిని యూజ్ చేసుకొని సెంటర్ రాయొచ్చు, రేడియస్ రాయొచ్చు. 2u = -2 అయినప్పుడు u ఏమైపోద్ది, u = -2/2 అంతే కదా, ఇక్కడ నుంచి 2 ఇక్కడ వచ్చేస్తే. సో 2 1 క్యాన్సిల్ అవుట్ అయిపోతే u = -1 అనేసి రాసేయచ్చు. సో దేర్ఫోర్ వీ గాట్ u = -1. నౌ v అన్నప్పుడు v = 4/2 రైట్, ఇక్కడ నుంచి v = 4/2 రాసేయచ్చు. 2 1 2 క్యాన్సిల్ అవుట్ అయితే v = 2. నౌ w ప్లేస్లో 2w = -6 ఉంది. సో w = -6/2 అయిపోద్ది, దట్ ఈజ్ ఈక్వల్ టు 2 1 2 3 క్యాన్సిల్, దెన్ -3. సో w = -3. నౌ మనకు సెంటర్ రాయాలి అని అంటే ఏవైతే uv w వాల్యూస్ ఉన్నాయో వాటికి నెగిటివ్ సైన్తో అంతే. సో సెంటర్ విల్ బి -u అనేసరికి -1, -v అనేసరికి -2, -w అనేసరికి -3. ఈ మైనస్ల దగ్గరలోనే కొంచెం కాన్షియస్నెస్తో ఉండాలి మనం. నార్మల్ uv w ఎట్లా ఉన్నాయి అండ్ సెంటర్ రాసేటప్పుడు వాటి నెగిటివ్ సైన్స్తో తీసుకుంటాం కాబట్టి కొంచెం. నెక్స్ట్ సెంటర్ కెన్ బి రిటన్ యాజ్ -1 విల్ బి +1 అండ్ -2 అండ్ -3 ఈజ్ +3 రైట్. సో సెంటర్ వాల్యూ ఇది. నౌ రేడియస్ రాయమంటే ఈ ఫార్ములాస్లో వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకుంటే అయిపోద్ది. సో రేడియస్ = మనకి u వాల్యూ 1 ఉండే అండ్ u వాల్యూ -1 ఉండే, v వాల్యూ. సో మనకి uv w వాల్యూస్ -1 2 అండ్ దెన్ -3 ఉన్నాయి. సో రేడియస్ కోసం సబ్స్టిట్యూట్ చేసుకుంటే u² అని అన్నప్పుడు -1² + v² అన్నప్పుడు 2² w² అన్నప్పుడు -3² మైనస్ d వాల్యూ వీ హ్యాడ్ -2. సో d ప్లేస్లో -2 పెడతాం. ఈ సైన్స్ దగ్గరనే కొంచెం కాన్షియస్ అంతే. ఈ d వాల్యూ ఉంది, dకి ముందర మైనస్ ఉంది. సో d వాల్యూ -2 ఉంది అండ్ దానికి ముందర ఆల్రెడీ ఇంకొక నెగిటివ్ ఉంది. అలాగా కొంచెం మిస్ చేయకుండా సైన్స్ తీసుకోవాలి మనం. -1 విల్ -1² విల్ బి 1 +2² విల్ బి 4 -3² విల్ బి 9 -2 విల్ బి +2 దట్ ఈజ్ ఈక్వల్ టు √1. 9 + 1 is 10, 10 + 4 14 + 2 16. సో √16 ఈజ్ ఈక్వల్ టు 4. సో దేర్ఫోర్ r ఈజ్ ఈక్వల్ టు 4 అని రాసేయచ్చు. సెంటర్ ఈజ్ 1 - 2 3. ఇట్ వాజ్ అ ఈజీ క్వశ్చన్. షార్ట్కి కొన్నిసార్లు మ్యాక్సిమం కేసెస్లో ఇలాంటిదే వస్తాయి, ఈజీగా 4 మార్క్స్ గెయిన్ చేయొచ్చు మనం. సో డెఫినెట్లీ ఇలాంటి క్వశ్చన్స్ నుంచి స్టార్ట్ చేసిన నేను. అండ్ ఈ కాన్సెప్ట్ ప్రతిసారి ప్రతి ప్రాబ్లంలో యూజ్ చేస్తూనే ఉంటాయి. ఇంకా ఫర్దర్ క్వశ్చన్స్ అప్పుడు మనకి సెంటర్ పాయింట్స్ ఇవన్నీ అవసరం ఉంటాయి, ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ వీ హ్యావ్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ స్పియర్. ఎస్ అంటే స్పియర్ అని, ఓకేనా. సో
sphere passing through the line joining the points A of 2, -3, 4 and B of -5, 6, -7 as diameter అంట. ఏం లేదు, ఈ 2 పాయింట్స్ ఇచ్చారు. ఈ 2 పాయింట్స్ ఇస్తే వీటిని జాయిన్ చేసి ఇలాగ ఒక లైన్ అవుతుంది కదా. సో అయితే ఈ లైన్ నుంచి పాస్ అయ్యే స్పేర్ యొక్క ఈక్వేషన్ కనుక్కోవాలంట. దట్టు ఈ లైన్ డయామీటర్ లాగా ఉంది ఆ స్పియర్కి, యాజ్ డయామీటర్ అంటుండు కదా. సో ఈ లైన్ అనేది డయామీటర్ ఉండేటట్టు సో ఇలా కన్సిడర్ చేయొచ్చు మనం. ఇవేవైతే పాయింట్స్ ఉన్నాయో ఆ పర్టికులర్ పాయింట్స్ దగ్గరనే డయామీటర్ వచ్చేటట్టు. సో ఇలాగ ఉండేటట్టు ఆ స్పియర్ది ఈక్వేషన్ ఏదైతే ఉందో అది కనుక్కోవాలంట మనం. సో కొంచెం డయాగ్రామ్స్ కూడా మనం పర్టికులర్గా వేసుకుంటూ క్వశ్చన్స్ అర్థం చేసుకుంటే చాలాసార్లు డయాగ్రామ్లో కొన్ని హింట్స్ అవన్నీ వస్తాయి. ఇక్కడ ఏం లేదులేండి, ఇక్కడ డైరెక్ట్ ఫార్ములానే ఉంటుంది మనకి. దట్ ఈజ్ ఏదైనా ఒక 2 పాయింట్స్ x1, y1, z1, b ఆఫ్ x2, y2, z2 2 పాయింట్స్ ఉండి ఈ 2 పాయింట్స్ డయామీటర్ లాగా పాస్ అయ్యే స్పేర్ యొక్క ఈక్వేషన్కి ఫార్ములా x - x1 ఇంటూ x - x2 ప్లస్ y ఓకే. సో ఫార్ములా వచ్చేసి మనకి x - x1 ఇంటూ x - x2 ప్లస్ y - y1 ఇంటూ y - y2 ప్లస్ z - z1 ఇంటూ z - z2 = 0 ఉంది. ఏం లేదు, ఈ 2 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి రిలేటెడ్ ఎక్స్తో మైనస్ చేసుకుంటూ రాయాలి, మల్టిప్లై చేసుకుంటా. x - x1 x - x2 y - y1 ఇంటూ y - y2 ఇలాగా 3 థింగ్స్ ఉన్నాయి, వాటిని యాడ్ చేసి సరిపోద్ది. ఫార్ములా ఉంది ఇది. సో ఇది మనకి స్పేర్ ఈక్వేషన్కి ఫార్ములా. సో ఒక్కసారి ఇవి ఇచ్చినవి వీటితో కంపేర్ చేసుకుంటే మనకి ఇది x1 అనుకోవచ్చు, ఇది y1, ఇదేమో z1, ఇవేమో x2, y2, z2. సో ఫార్ములాలో పెట్టి సబ్స్టిట్యూట్ చేసేయడమే. x - x1 ప్లేస్లో వీ హ్యావ్ 2 ఇంటూ x - x2 ప్లేస్లో వీ హ్యావ్ దిస్ -5. సో -5 ప్లస్ y1 ప్లేస్లో వీ హ్యావ్ -3. సో -3 ఇంటూ y - y2 ప్లేస్లో వీ హ్యావ్ 6 ప్లస్ z1 ప్లేస్లో వీ హ్యావ్ 4 కదా ఇంటూ z - z2 ప్లేస్లో వీ హ్యావ్ -7. సో మైనస్ ఆఫ్ దిస్ -7 ఈజ్ ఈక్వల్ టు 0 అనేసేయచ్చు. సో మీరు ఎప్పుడైనా చూడండి, కొంచెం మీకు తెలియాలి కాబట్టి నేను ఇలా రాసినా, కానీ మైనసెస్ ఉన్నప్పుడు అప్పుడే -(-) +5 లాగా ఫస్ట్ రాసుకుంటే బెటర్, సో దట్ కన్ఫ్యూజన్ ఉండదు మనకి. సో నార్మల్గా పాజిటివ్ వాల్యూస్ ఉన్నప్పుడు వాటిని రాసేయండి, నెగిటివ్ వాల్యూస్ ఉన్నప్పుడు సింబల్ చేంజ్ అయిపోయి ప్లస్ అయిపోద్ది కదా. x -(-5) అనేసరికి +5, y -(-3) అనేసరికి +3. నెక్స్ట్ స్టెప్లో రాసినా పర్లేదు మీరు. z -4 z -(-7) విల్ బి +7. సో ఇప్పుడు వీటిని మల్టిప్లై చేస్తే x ఇంటూ x విల్ బి x2, x ఇంటూ +5 విల్ బి +5x, -2 ఇంటూ x ఈజ్ -2x, -2 ఇంటూ 5 విల్ బి -10. నెక్స్ట్ y ఇంటూ y విల్ బి y2, y ఇంటూ -6 విల్ బి -6y. ఒక ఆర్డర్లో పోండి, ఈ ఫస్ట్ వాల్యూ తీసుకొని రెండింటిని మల్టిప్లై చేయండి ఫస్ట్. అలాగా ఎప్పుడైనా దీనికనే కాదు, ఎప్పుడైనా 2 బ్రాకెట్స్ ఉంటే ఫస్ట్ వాల్యూ తీసుకొని రెండింటితో మల్టిప్లై, సెకండ్ వాల్యూ తీసుకొని రెండింటితో మల్టిప్లై. ఒక ఆర్డర్ ఉంటుంది కదా, లేకపోతే కన్ఫ్యూజ్ అవుతారు. ఇది చేస్తారు కొంతమంది, ఇది చేస్తారు అలాగా. నా ఇంకేముంది, ఇది 3 ఇంటూ y విల్ బి +3y, అండ్ దెన్ 3 ఇంటూ దిస్ -6 విల్ బి -18, z ఇంటూ z విల్ బి z2, z ఇంటూ దిస్ 7 విల్ బి +7z, -4 ఇంటూ z విల్ బి -4z, -4 ఇంటూ +7 విల్ బి minus ఇంటూ ప్లస్ ఈజ్ మైనస్, 4 7s are 28 = 0. సో ఐ హోప్ మీకు ఫార్ములాస్ తెలుస్తాయి అనుకుంటున్నా నేను. ప్లస్ ఇంటూ ప్లస్ ఎప్పుడైనా ప్లస్ అవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ విల్ బి ప్లస్ అవుతుంది, ప్లస్ ఇంటూ మైనస్, మైనస్ ఇంటూ ప్లస్. 2 సేమ్ ఉన్నప్పుడు ప్లస్లు వస్తాయి, 2 డిఫరెంట్ ఉన్నప్పుడు మైనస్లు వస్తాయి. ఐ హోప్ వస్తాయి అనుకుంటున్నా నేను. వస్తాయిలండి, మీరందరూ చాలా స్మార్ట్ స్టూడెంట్స్ కాబట్టి వస్తాయి. నా ఇప్పుడు దీన్ని కొంచెం సాల్వ్ చేస్తే స్క్వేర్ ఈక్వేషన్ వచ్చేస్తుంది మనకి. ఫస్ట్ x2 y2 z2 పక్కన రాయండి, y2 + z2. నో 5x - 2x విల్ బి +5 - 2 +3x అనొచ్చు. పెద్ద వాల్యూకి ఏం సింబల్ వస్తే అదే కదా. అండ్ ఇంకేముంది, -6y + 3y విల్ బి -3y. అండ్ దెన్ ఇంకేమున్నాయి ఇక్కడ, 7z - 4z విల్ బి +3z. ఈ అడిషన్ అండ్ సబ్స్ట్రాక్షన్లో కూడా ఎప్పుడైనా కూడా -6 + 6 సారీ 2 రాస్తానండి. ఒకసారి ఇది కూడా చెప్పేసి, ఇది చెప్పాల్సింది కాకపోవచ్చు కానీ చెప్తున్నానండి, ఇంకా వినేసేయండి.
అండ్ దెన్ +6 + 2. సో ఎప్పుడైనా రెండు వాల్యూస్ అడిషన్ ఆర్ సబ్స్ట్రాక్షన్ ఎట్లా చేయాలి అనేది డిసైడ్ చేసుకోవడానికి రెండింటి సింబల్స్ సేమ్ ఉన్నప్పుడు ఎప్పుడైనా అడిషన్ చేసి ఆ వాల్యూస్కి ప్లస్ ఉంటే ప్లస్, మైనస్ ఉంటే మైనస్ రాసేయాలి. దట్ ఈస్ చూడండి, +6 + 2 అన్నప్పుడు రెండింటి సింబల్స్ ఏముంది, సో అడిషన్ 8 అవుతుంది. రెండింటికి ప్లస్ ఉంది కాబట్టి ప్లస్. 6 and 2కి రెండింటికి మైనస్లే ఉన్నాయి కాబట్టి అడిషన్. సో 6 and 2 8 అవుతుంది, మైనస్ ఉండడం వల్ల -8. ఆ తర్వాత రెండిట్లో ఎప్పుడైనా ఒకటి డిఫరెంట్ ఉన్నప్పుడు డెఫినెట్గా సబ్స్ట్రాక్షన్ చేస్తాం. సో రెండింటి సింబల్స్ సేమ్ ఉన్నప్పుడేమో అడిషన్ చేస్తాం, రెండింటి సింబల్స్ డిఫరెంట్ ఉన్నప్పుడేమో సబ్స్ట్రాక్షన్ చేస్తాం. ఆ తర్వాత పెద్ద వాల్యూకి ఏదైతే సింబల్ ఉంటుందో అది వేస్తాం. సబ్స్ట్రాక్షన్లో సింబల్ ఎట్లా వస్తుంది అని అంటే పెద్ద వాల్యూకి ఏముంటే అది వస్తుంది. దట్ ఈజ్ 6 - 2, ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉండడం వల్ల సబ్స్ట్రాక్షన్ చేస్తే 4 వస్తుంది. అండ్ పెద్దదానికి పాజిటివ్ వాల్యూ ఉండడం వల్ల పాజిటివ్. అండ్ ఇక్కడ కూడా ఒకదానికి మైనస్ ఒకదానికి ప్లస్ ఉండడం వల్ల సబ్స్ట్రాక్షన్. సో 6లో నుంచి 2 పోతే 4 అవుతుంది. అండ్ పెద్దదానికి మైనస్ ఉండడం వల్ల మైనస్. సో ఐ హోప్ ఇది అర్థమైందని. డెఫినెట్గా ఇది ఇంత చిన్న థింగ్ ఎందుకు చెప్పినానంటే మనం ఈ సెమ్లో పర్టికులర్గా చేసేదంతా నంబర్స్ ఉంటాయి, వీటికి రిలేటెడ్ ఈ సాల్వేషనే ఎక్కువ ఉంటుంది. ఇక్కడ కొంచెం మిస్టేక్ పోయినా ఆన్సర్ రాంగ్ అయిపోద్ది, మొత్తం ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది కాబట్టి నేను ఇక్కడ చెప్పిన. సో ఇంతకుముందు చెప్పిన ఈ అడిషన్ అండ్ సబ్స్ట్రాక్షన్ ఎప్పుడు చేస్తున్నాం అండ్ ఆ అడిషన్ అండ్ సబ్స్ట్రాక్షన్కి సింబల్స్ ఎట్లా తీసుకుంటున్నాం ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ మల్టిప్లికేషన్లో సింబల్స్ ఎట్లా చేంజ్ అవుతున్నాయి అనేది ఇంపార్టెంట్. సో ఐ హోప్ యూ గాట్ దిస్ పాయింట్. ఒకసారి బ్యాక్ వెళ్ళి కూడా మళ్ళీ చూడండి, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి కూడా. సపరేట్ దీనిపైన వీడియో చేసైనా చెప్పుకుందాం మనం. కానీ డెఫినెట్గా ఈ కాన్సెప్ట్ ఇంపార్టెంట్, బేసిక్, బట్ స్టిల్ బేసిక్సే ఎక్కువ యూజ్ అవుతాయి కదా, అట్లా ఇదే ఎక్కువ యూస్ఫుల్ మనకి. నౌ ఇక్కడ వచ్చేసరికి మనం అన్ని వాల్యూస్ రాసేసినాం, జస్ట్ కాన్స్టెంట్స్ మిగిలిపోయినాయి. -10 ఒకటి, -18 ఒకటి, ఇదొకటి అండ్ దెన్ ఇది -28. అన్నిటిది సింబల్స్ సేమ్ ఉంటే ఎప్పుడైనా అడిషన్. ఇంతకుముందే చెప్పిన కదా, అన్నిటిది సింబల్ ప్లస్ ఉన్నా మైనస్ ఉన్నా ఎన్ని వాల్యూస్ ఉన్నా వాటి అన్నిటిని అడిషన్ చేసి ఈ మొత్తం సింబల్స్ ఏమున్నాయో ఆ సింబల్ రాస్తాం సొల్యూషన్కి. దట్ ఈస్ 10, 18, 28 అన్నిటికీ మైనసే ఉండడం వల్ల అడిషన్ చేయాలి. అడిషన్ చేస్తే 10 + 18 is 28, 28 + 28 will be 56, రైట్? అండ్ దెన్ ఇది మైనస్ సింబల్ ఉండడం వల్ల -56 = 0. సో దిస్ ఈజ్ ద ఈక్వేషన్ ఫర్ స్పియర్. ఐ హోప్ యూ గాట్. జస్ట్ ఒక ఫార్ములా తెలియాల్సింది మనకి, x - x1 × x - x2 + y - y1 × y - y2. అలాగా నేను ఫార్ములాస్ అన్నీ ఒక పేజ్లో రాసిన ఫస్ట్ యూనిట్ స్టార్టింగ్లోనే PDF నోట్స్లో. అక్కడ నుంచి ఒకసారి ఫార్ములాస్ రివైజ్ చేయండి అండ్ ప్రాబ్లమ్స్ కూడా ప్రాక్టీస్ చేయండి. ఇంకా అదొకటి చెప్పగలుగుతా నేను. ఈజీగా ఉంది ఇదంతా, కాకపోతే ఈ సాల్వేషన్స్, ఈ కథ, ఈ ఫార్ములాస్, ఈ సోది అంతా మనకి ప్రాక్టీస్ చేస్తుంటేనే తెలుస్తుంటుంది. లైన్గా 1 by 1 క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నాం. ఫస్ట్ క్వశ్చన్ డిస్కస్ చేసినాం, ఫైండ్ ద రేడియస్ అండ్ సెంటర్ అన్నప్పుడు. ఈ సెకండ్ క్వశ్చన్ ఇప్పుడు డిస్కస్ చేసినాం, 2 పాయింట్స్ ఇచ్చి అవి డయామీటర్ లాగున్న స్పేర్ని కనుక్కోమన్నప్పుడు. ఈ లిమిటింగ్ పాయింట్స్ కనుక్కోవడం మనకి లాంగ్ క్వశ్చన్కి ఉంటుంది. సో లాంగ్ అప్పుడు డిస్కస్ చేద్దాం. ఇది కూడా ఒక ప్రూఫ్ ఉంది, ఇది లాంగ్కే వచ్చేస్తుంది మ్యాక్సిమం కేసులో. ఇది అండ్ ఈ లిమిటింగ్ పాయింట్స్, ఈ 3 యాక్చువల్గా లాంగ్, నేను ఇక్కడ రాసిన మర్చిపోయి. సో అవి లాంగ్ డిస్కస్ చేసేటప్పుడు నేను చేస్తాను కాన్సెప్చువల్గా. ఈ టాపిక్ ఎప్పుడు డిస్కస్ చేయాలో అప్పుడు చేస్తాను. లాస్ట్లో మళ్ళీ ఫైండ్ ద సెంటర్ అండ్ రేడియస్ ఆఫ్ స్పియర్ ఇచ్చి సెంటర్ అండ్ రేడియస్ ఇది షో చేసేస్తాను, నేను ఇందాక చేసాను కదా. నెక్స్ట్ ఫైండ్ ద కండిషన్ దట్ ద స్పియర్స్ అంట, ఇది చూద్దాం ఏంటో. ఆ ప్రూఫ్ కంటే ముందు ఈ క్వశ్చన్ కొంచెం కాన్సెప్ట్ ఏంటి అంటే చూద్దాం. ఫైండ్ సెంటర్ అండ్ రేడియస్ ఆఫ్ ద స్పియర్ 2x², ఇదంతా ఇచ్చాడు. ఇది ఇచ్చిండు కదా, ఇది డైరెక్ట్గా తీసుకొని మీరు ఎక్స్కి కోఎఫిషియంట్ 2u, వైకి కోఎఫిషియంట్ 2v, జెడ్కి కోఎఫిషియంట్ 2w తీసుకొని uvw వాల్యూస్ రాద్దాం అనుకుంటున్నారా? ఒకసారి ఆలోచించండి. అనుకుంటుండొచ్చు కానీ అట్లా రాయొద్దు. ఎందుకనంటే మనకు జనరల్ ఈక్వేషన్ ఏంటి, x² + y² + z². సో ఇక్కడ ఒక థింగ్, ఇది జనరల్ ఈక్వేషన్ మనకి ఇలాగుంది. దట్ ఈజ్ x, y, zకి కోఎఫిషియంట్స్ ఏం లేవు, జస్ట్ 1 అనేది కోఎఫిషియంట్ ఉన్నట్టు. ఇక్కడేమో కోఎఫిషియంట్స్ ఉన్నాయి. అంటే దీన్ని మనం ఈ ఫార్ములాతో కంపేర్ చేసి 2u, 2v, 2w తీసుకోవడం కంటే ముందు దీన్ని జనరల్ ఫార్ములాలోకి తేవాలి అని అంటే కోఎఫిషియంట్స్ ఏం లేకుండా ఫస్ట్ వాటిని కామన్ తీయాలి. ఈ కామన్ తీయడం కాన్సెప్ట్ దగ్గరనే చాలా ప్రాబ్లమ్స్లో మిస్టేక్స్ అవుతుంటాయి. ఇక్కడే అని కాదు, లాంగ్లో ఇచ్చినప్పుడు కూడా. సో ఒక్క థింగ్ గుర్తుపెట్టుకోండి, జనరల్ ఈక్వేషన్లో ఎప్పుడైనా x, y, zకి కోఎఫిషియంట్ 1 ఉంది. కోఎఫిషియంట్స్ ఏమైనా ఉన్నప్పుడు ఫస్ట్ వాటిని కామన్ తీసుకొని తర్వాత ఈ u వాల్యూ, v వాల్యూ, w వాల్యూ అయినా కంపేర్ చేయడానికి ట్రై చేయాలి.
కాబట్టి 2 కామన్ తీసేస్తే ఈ 3 వాల్యూస్లో అన్నిట్లో నుంచి తీయాలి. ఇంకా ఎప్పుడైనా తీసినప్పుడు మనం ఇప్పుడు సో 2 ఆఫ్ x² + y² + z² మైనస్ 2xలో నుంచి 2 బయటికి పోతే ఓన్లీ 1 మిగులుతుంది. 4లో నుంచి 2 బయటికి పోతే 2 మిగులుతుంది. సో 2y అండ్ దెన్ జెడ్లో నుంచి 2 బయటికి పోతే ఓన్లీ z మిగిలింది. ఇక్కడ కాన్స్టెంట్ 3 ఏదైతే ఉండేనో దీంట్లో నుంచి 2 కామన్ తీసినాము అని అంటే ఇక్కడ డివైడ్ చేయాలి కదా. సో డివైడ్ చేసినాం, దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మనకి ఇది ఈక్వేషన్. దీన్ని జనరల్ ఈక్వేషన్తో కంపేర్ చేస్తే 2e 2v 2w వాల్యూస్ ఇవి ఉన్నాయి. అండ్ వీటిలో నుంచి UVW రాసి వాటి నెగిటివ్ సైన్స్తో సెంటర్ రాసినాం. రేడియస్ కోసం ఫార్ములా యూజ్ చేసినాం. రేడియస్కి ఫార్ములా వాజ్ r ఈజ్ ఈక్వల్ టు √u² + v² + w² - d, రైట్? సో యా, ఇంకా నార్మల్ సాల్వేషన్ కాబట్టి మీరు చేసేయండి. నేను ఇక్కడ మీకు ఇంకొక ఎక్స్ట్రా క్వశ్చన్ కూడా ఇచ్చిన నేను అక్కడ, దట్ ఈస్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ స్పియర్ హ్యావింగ్ సర్కిల్ అనేసి ఈ సర్కిల్ది ఈక్వేషన్ ఇచ్చి ఈ సర్కిల్ గ్రేట్ సర్కిల్ లాగా ఉన్న స్పియర్ యొక్క ఈక్వేషన్ కనుక్కోవాలంట. రిమైనింగ్ సిలబస్ మనం పెయిడ్ క్లాసెస్లో కంటిన్యూ చేస్తాం. సో ఈ వీడియో మీకు నచ్చితే కింద ఇచ్చిన కామెంట్ అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న లింక్ త్రూ మీరు అది జాయిన్ అవ్వచ్చు.